బ్రహ్మణే నమః. అథర్వవేదము 11వ కాండము 2వ సూక్తంలో 5వ మంత్రం. ఇందులో విషయము పశుపతికి నమస్కారము. అంటే ఇక్కడ పశువు అంటే 4 పాదాలున్న జంతువులని కాదు. పశువు అంటే వేదంలో జీవులు, అంటే ఈ దేహాల్లో ఉన్నటువంటి దేహాలు ధరించినటువంటి ఆత్మలన్నీ కూడా పశు పదంతో చేయబడిన మనుషులు. అన్నిట్లో ఆత్మ ఉంది. సమస్త జీవరాశుల్లో కూడా అన్నిటిలో కూడా ఆత్మతత్వం ఉన్నది. కానీ అవి కర్మలు చేయటం కోసమే మనుషులు, పక్షులు, జంతువులు, జీవులు, సమస్త క్రిములు, కీటకాలు, ఆవులు, మేకలు అన్నిటిలో కూడా ఆత్మ ఉండి ఆ కర్మఫలానుసారం అందులో భోగిస్తుంది. కాబట్టి ఆత్మతత్వం అన్నింటిలో ఉంది. వాటన్నిటికీ పతి అంటే సమస్త జీవరాశుల్ని సృష్టించింది ఆయనే కదా, ఆయనే తండ్రి. ముఖాయతే అనే పదం. ఇప్పుడు మంత్రం ఓం ముఖాయతే పశుపతే యాని చక్షుంషితే భవ త్వచే రూపాయ సందృశే ప్రతీచీనాయతే నమః. ప్రతిపదార్థం పశుపతే అంటే జీవులకు, పతి అంటే స్వామి అవో ఓ పరమాత్మన్, తే నీ యొక్క ముఖాయ సర్వ ఉత్పాదక ఈశ్వర అంటే సమస్తమును జీవులన్నింటికి దేహాల్ని సృష్టించినట్టు పరమేశ్వర, తే నీ యొక్క యాని ఏ చక్షుంసి నేత్రశక్తులు గలవో వానికి కూడా నమస్కారము. సర్వసాక్షి నేత్రశక్తి అంటే మనం మామూలు భౌతిక నేత్రం కాదు, పరమాత్మకి సర్వసాక్షి, కనిపించకుండా ఈ ఉన్న సమస్త కర్మలను ఎరింగేవాడు సర్వసాక్షి, అతడికి నమస్కారం. తే త్వచే నమః నీ త్వకశక్తికి నమస్కారము. త్వకశక్తి అంటే ఇక్కడ వీటన్నిటి నుండి ఆవరించి ఉన్నటువంటి ఆ శక్తికి నమస్కారము. నీ సందృశే సమ్యక్ దర్శనము. ప్రతి చీనాయ రూపాయ ప్రతి ఒక్కరిలో ఉన్న రూపాలకు నమస్కారము. అది సమ్యక్ దర్శనము. దేనిలో దర్శించాలి పరమాత్మని? ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి సృష్టి రచనలో దర్శించాలి. అలాగే జీవులు, సమస్త జీవులకు పతి కనుక ఆ సమస్త జీవుల్లో ఉన్న ఆత్మలు ఏవైతే ఉన్నా వాటిలో దర్శించాలి. ఎందుకంటే పరమాత్మ అంతర్యామి రూపమై ఆత్మల్లో కూడా ఉన్నాడు కనుక ఈ సమస్త జీవరాశులు అన్నిటిలో ప్రతి చీనాయ రూపాయ ప్రతి ఒక్కరిలో ఉన్న రూపాలకు నమస్కారము అని చెప్తున్నారు. ఇక్కడ భావార్థం అంతటా అందరిలో గల పశుపతికి పరమాత్మకు నా నమస్కారము. ఈ విషయం ఇక్కడ అంతటా అంటే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, అతను లేని చోటంటూ లేదు. ఏదైతే ఏ కొంచెమైతే కించిత్ జగత్యాం జగత్, ఏ అణువు పరమాణు కించిత్ ఏదైతే దాంట్లో ఆవరించున్నాడు కాబట్టి అలాంటి పరమాత్మ నమస్కారం. రెండోది అందరిలో గల పశుపతికి, పశుపతి జీవులకు రక్షకుడు, పతి తండ్రి అయినటువంటి ఎవరైతే ఉన్నారో అలాంటి సమస్త జీవరాశుల్లో గల ఆత్మకు పతి, ఆయనకు నమస్కారము. ఇప్పుడు జీవులను ప్రాణులను హింసిస్తున్నారు, చంపేసి తింటున్నారు ఆహారం కోసం. అది ఒక వర్గం. వేద మార్గంలో ఉన్నామని చెప్పుకుంటూ వేదభీత కర్మలు చేస్తున్నామని చెప్పుకుంటూ కూడా యజ్ఞంలో కూడా జీవుల్ని చంపి తలలో నరికేసి రక్త మాంసాలతో యజ్ఞాలు చేస్తున్నారు. అది అతి బ్రాహ్మణత్వం కాదు, భ్రష్టత్వం. దీనిని నిరసించిన వాడే గౌతమ బుద్ధుడు. వాళ్ళని ఎదురు తిరిగాడు ఆ రోజుల్లో. జీవహింస కూడదో దేవుడి పేరుతో అంటే వేదాల్లో ఉందని అని చెప్పారు. అయినా ఆయన వేదాలు తిరిగి చదివి వాళ్ళకి చెప్పాలా? ఆయనకి సంస్కృత భాష రాదు, అతను పాళీ భాష, నేపాలీ దేశస్తుడు, పాళీ భాష మాత్రం వచ్చేది. ఆ సంస్కృతం అర్థం కాక అలాగా అయితే వేదాల్లో అంటే ఆ వేదాల్లో దేవుడు నాకు అవసరం లేదని వేదాలను నిరసించాడు.
వాళ్ళు చేసిన వేద విరుద్ధ కర్మను నిరసించడానికి కేవలం వేదాలనే వదిలేసేయమన్నాడు అందరికీ. వాళ్ళ శిష్యులకు వేదాలను వదిలేశారు. దేవుడే అవసరం లేదన్నాడు. అలాంటి దేవుడు, హింసను బోధించే దేవుడు అన్నాడు. అలాగే రామాయణంలో విశ్వామిత్రుడు ఆ యొక్క ఆశ్రమాలలో చేస్తున్న యజ్ఞాన్ని లంక నుండి వచ్చిన రాక్షసులు భగ్నం చేస్తుంటారు. భగ్నం చేయటం అంటే యజ్ఞం పరం పవిత్రమైనది, హింసారహితమని జరుగుతుంది. అలాంటి దాంట్లో ఈ మాంసం, కండలు మాంసం, ఈ రక్తం వేసేస్తే అపవిత్రం అయిపోతుంది, యజ్ఞం భగ్నం అయిపోతుంది. కనుక రాక్షసులు చేసిన క్రియ దాన్ని కాపాడమని, యజ్ఞాలు కాపాడమని రాముడి దగ్గర, అదే దశరథుడికి విశ్వామిత్రుడు వచ్చి రాముడిని తీసుకెళ్ళి ఆ భగ్నం చేసిన రాక్షసులను సంహరించి యజ్ఞాలను కాపాడారు. మనకు ఈనాడు యజ్ఞాల్లో చేసినటువంటి ఈ మేక తలను నరికేసేసి యజ్ఞం వేస్తున్న వాళ్ళు మరి లంకావాసులా లేకపోతే వైదికులా ఏమని చెప్పుకోవాలి? నిన్న కాక మొన్న విజయవాడ జరిగినటువంటి హోమం, పౌరాణికులు ఒక గుడిలో హోమం చేశారు. అక్కడ మేకను చంపేసి యజ్ఞంలో వేశారు. ఈనాటికి కూడా, ఏనాటి రామాయణం ఈనాటికి కూడా చేస్తున్నారు వాళ్ళు. వేద పండితులు అక్కడికి, మన వైదికులు ఆర్య సమాజాన్ని కూడా హాజరయ్యారు అక్కడికి. వాళ్ళు చూసి నోటిదారు చెప్పిన విషయాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను. కాబట్టి పశుపతికి నమస్కారము, ఈ హింస చేసే రాక్షసులకు దూరంగా ఉంచాలి, వాళ్ళకి వేద ప్రమాణం ఉంటూ చూపించమని అడగాలి. అక్కడికి మనం వెళ్ళాం కాబట్టి మరి అది కూడా జరగలేదు. అది వేద ప్రమాణం కాదు కూడా. ఓం ఇతిశం.